దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాద్యుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం న్యాయాధిపతుల గ్రంథం కానీ మనం చదివినట్లయితే మనకు అనేక మంది న్యాయాధిపతులు అక్కడ కనిపిస్తూ ఉంటారు. అనగా మోషే యెహోషువ నాయకత్వం ఎప్పుడైతే ముగిసిపోయిన తర్వాత ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు పెట్టిన వారే న్యాయాధిపతులు. ఎప్పుడైతే వీళ్ళు దారి తప్పి దేవునికి విరోధంగా పాపం చేసి అవస్థలో పడి ఉంటారో అలాంటప్పుడు వాళ్ళని కాపాడి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు తీసుకువచ్చేందుకు నియమించబడిన వారే ఈ న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులలో అనేక మంది మనకు కనిపిస్తారు, కానీ వాళ్ళలో మనం కొంతమంది గురించి ధ్యానించినట్లయితే మొట్టమొదటి వ్యక్తిగా మనం స్త్రీ గురించి మనం ధ్యానం చేసినట్లయితే దెబోరా గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆమె ఒక ప్రవక్తగా ఉంటూ ఉంటారు. అలాగే కూడా ఎలాగే సైన్యాన్ని నడిపించే ఒక స్త్రీగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా మనం కానీ బైబిల్ గ్రంథం చక్కగా చదివినట్లయితే స్త్రీ అసమాన్యత అనేది ఎక్కడా కనిపించదు, ఇంకా స్త్రీని గొప్ప చేయడమే మనకు కనిపిస్తుంది. కాబట్టి దెబోరా అనే ఒక స్త్రీని కూడా దేవుడు వాడుకొని ఎలాగైతే సైన్యాన్ని నడిపించగలిగాడో అలాగే దేవుడు అనేక మంది స్త్రీలతో పరిచర్య కూడా చేయించగలడు. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఈ విధంగా ఉంటుంటాయి, అనగా స్త్రీలు పరిచర్య చేయకూడదు అనే విధంగా. కాబట్టి దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.